హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టడం జరిగింది. అసలు ఏం టైటిల్ పెట్టారు రాజమౌళి గారు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్గా నటించిన చిత్రం గుంటూరు కారం. గుంటూరు కారం వచ్చేసరికి సూపర్ హిట్ సాధించడం జరిగింది. గుంటూరు కారం సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. అయితే గుంటూరు కారం సినిమా తర్వాత మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వచ్చేసరికి ఎస్ఎస్సి రాజమౌళి ఇద్దరు కాంబోలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీళ్ళిద్దరు కాంబోలో వస్తున్న సినిమా పైన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రం అయితే లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా అయితే క్యాస్టింగ్ మాత్రం అయితే నేషనల్గా ఇంటర్నేషనల్ క్యాస్టింగ్ ఈ సినిమాలో పెట్టబోతున్నట్లయితే తెలుస్తుంది. హాలీవుడ్ కాదు, బాలీవుడ్ ఇంటర్నేషనల్ యాక్టర్స్ ఈ సినిమాలో ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. ఓన్లీ టాలీవుడ్ నుంచి ఓన్లీ మన మహేష్ బాబు గారు రాజమౌళి తప్ప మిగతా ఆర్టిస్టులు మొత్తం నేషనల్ ఆర్టిస్టులు ఉండబోతున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది. ప్రజెంట్ ఈ సినిమాకి వచ్చేసరికి SSMB 29 వర్క్గా ఈ మూవీ టైటిల్ ఉంది. ఈ సినిమాకి వచ్చేసరికి మహారాజ్ అనే టైటిల్ను పెట్టబోతున్నట్లయితే మూవీ టీం చెప్తుంది. మహారాజ్ అనే టైటిల్ వచ్చేసరికి రాజమౌళి నుంచి రాజ్ అనే వర్డ్ తీసుకోవడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి మహా అనే వర్డ్ తీసుకోవడం జరిగింది. రెండు వర్డ్లు కలిపి మహారాజ్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లయితే నాకు తెలుస్తున్న సమాచారం అయితే ఇలా చేశారైతే మొత్తానికి అయితే తెలియదు. మొత్తానికైతే ఈ సినిమాకి వచ్చేసరికి మహారాజ్ అనే టైటిల్ని అయితే ఖరారు చేసినట్లయితే తెలుస్తుంది. అనఫీషియల్ అయితే తెలుస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే ఉండడం జరిగింది. సినిమాకి సంబంధించి మహారాజ్ అనే టైటిల్ దాదాపు ఫిక్స్ అయినట్లే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంది. ఇప్పటికే సినిమాకి సంబంధించి మన మహేష్ బాబు గారు వచ్చేసరికి మేక్ ఓవర్ మొత్తం చేంజ్ అవుతుంది. ఇటీవలే మహేష్ బాబు గారికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినా చూసిన బ్రీడ్ లుక్లో, లాంగ్ హెయిర్ లుక్లో ఉన్నప్పుడు ఫొటోస్ అయితే ఈ మధ్యలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది లుకింగ్ మొత్తం కూడా మన రాజమౌళి సినిమా కోసమే మహేష్ బాబు గారు మొత్తం చేంజ్ అవుతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అయితే రాజమౌళి గారి సినిమాకి మహేష్ బాబు గారు వచ్చేసరికి దాదాపు 3 సంవత్సరాల వరకు డేట్లు ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఇంతలోపు మన మహేష్ బాబు గారు ఏ సినిమా చెయ్యడు, ఏ సినిమా చెయ్యకూడదు, మొత్తం డేట్స్ మొత్తం రాజమౌళి గారికి అప్పచెప్పినట్లయితే తెలుస్తుంది. మరి రాజమౌళి గారు ఈ సినిమా మాత్రం అయితే దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా రాబోతున్నట్లయితే సమాచారం అందుతుంది. నార్మల్గా వచ్చే 300-400 కోట్ల బడ్జెట్ సినిమానే ఒక రేంజ్లో చూపిస్తాడు రాజమౌళి గారు. మరి 1000 కోట్లతో రాబోయే సినిమా మాత్రం అయితే ఏ రేంజ్లో ఉంటుందో, ఎలా ఉండబోతుందో అనేది అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి గారి టేకింగ్ కానీ, విజువలైజేషన్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ఇన్వేషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారు. అది 100% తెలిసిన విషయమే. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో సినిమా రాబోతుంది. సినిమా వచ్చేసరికి అడవిలో వేటాడే పాత్రలో మన మహేష్ బాబు గారు నటించబోతున్నట్లయితే సమాచారం అందుతుంది. దీనిపైన అయితే క్లారిటీ లేదు. ఈ సినిమా వచ్చేసరికి 2 పార్ట్లుగా రాబోతున్నాయి అనేది కూడా వస్తుంది. ఇందులో మహేష్ బాబు గారు డ్యూయల్ రోల్లో నటించబోతున్నట్లు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మొత్తం మీదిగా చూసుకుంటే మాత్రం అయితే రూమర్స్కి ఫుల్ స్టాప్ పెట్టాలంటే రాజమౌళి గారు ఏదన్నా ఒక అప్డేట్ ఇస్తేనే ఓవరాల్గా అయితే ఫుల్ స్టాప్ పడుతుంది. మొత్తానికి సినిమానికి చూసుకుంటే మాత్రం అయితే క్యాస్టింగ్ మాత్రం అయితే ఎవ్వరు ఊహించని విధంగా క్యాస్టింగ్ ఉండబోతున్నట్లయితే అందుతుంది. క్యాస్టింగ్ గురించి పూర్తి డీటెయిల్స్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. మొత్తం మీది అయితే సినిమా పైన అయితే వేరే లెవెల్లో ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే రాజమౌళి గారు తీస్తున్న సినిమా పైన, అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటిస్తుండడంతో వీరిద్దరి పైన మాత్రం అయితే ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉండబోతుంది అనేది అయితే ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.